ఆచి చికెన్ మసాలా. తెలంగాణలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ గడువును కేంద్ర ఎన్నికల సంఘం పొడిగించింది. ఎస్ఐఆర్ గడువు ఆగస్టు 3వ తేదీ వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అన్ని పార్టీల నుంచి వరుస విజ్ఞప్తులు రావడంతో కేంద్ర ఎలక్షన్ కమిషన్ పాజిటివ్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో సెల్ ప్రక్రియ గత నెల 25న ప్రారంభం కాగా ఈ నెల 24 వరకు కొనసాగనుంది. కానీ చాలా ప్రాంతాల్లో బిఎల్ఓలు ఇంటింటికి వెళ్లి ఎన్యూమరేషన్ ఫారాలను ఇవ్వలేదని, ఇచ్చిన ఫారాలను తిరిగి తీసుకువెళ్లలేదని పలు పార్టీల నాయకులు బహిరంగంగానే విమర్శలు చేశారు. అన్ని పార్టీల నుంచి వరుస విజ్ఞప్తులు రావడంతో ఎస్ఐఆర్ ప్రక్రియ తేదీని ఇంకా పెంచడం మనం చూస్తున్నాం. గడువుకి సంబంధించి దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్, తెలంగాణలో ఎస్ఐఆర్ గడువు పొడిగిస్తూ కాసేపటి క్రితమే నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి. కేంద్ర ఎన్నికల సంఘం దీనికి సంబంధించినటువంటి ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ కూడా ఇన్ఫార్మ్ చేసింది. ఇక్కడ ప్రధానంగా మనం చూస్తున్నాం, ఈ నెల 24 వరకు మాత్రమే డేట్ ఉండేది. గడిచిన నెల 20వ తేదీ నుంచి అది టోటల్ గా 30 రోజులు మాత్రం ఇచ్చింది సెకండ్ ఫేజ్ లో. అయితే ఓవరాల్ గా తెలంగాణ వ్యాప్తంగా ఒక్కసారి కనుక మనం చూసుకుంటే కేవలం 25 నుంచి 30% మాత్రమే ఇంతవరకు బిఎల్ఓస్ మొత్తం వెరిఫికేషన్ కానీ దానికి సంబంధించిన ఫామ్లు నింపడం కానీ ఇవన్నీ అయినటువంటి పరిస్థితి మనం చూసినాం. కనుక ఇది చాలా అన్ని పొలిటికల్ పార్టీస్ నుంచి విజ్ఞప్తులు వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ నిర్ణయం కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సుదర్శన్ రెడ్డి కూడా ఇప్పటికీ గడిచిన 10 రోజులుగా ఇస్తున్నటువంటి సమాచారం నేపథ్యంలో కేంద్ర వాళ్ళు కూడా చెప్పినటువంటి నేపథ్యం ఉంది. కనుక ఈ నిర్ణయం తీసుకున్నారు. బట్ షెడ్యూల్ సవరించినటువంటి ఎన్నికల సంఘంతో బిఎల్ఓల ఇంటింటికి సర్వే ఆగస్టు 3 వరకు గడువును పెంచినట్టయింది. ఆగస్టు 10న డ్రాఫ్ట్ ఓటర్ జాబితా విడుదల చేస్తారు. సెప్టెంబర్ 9 వరకు క్లెయిమ్లు, అభ్యంతరాల స్వీకరణ, ఏదైనా అనుమానాలున్నా అభ్యంతరాలున్నా తప్పుగా అనిపించినా దాన్ని అభ్యంతరాలు చేసేందుకు ఓటర్లకు అవకాశం ఉంటుంది. అదే సమయంలో ఈ క్లెయిమ్ సంబంధించి అభ్యంతరాల స్వీకరణకు సంబంధించి అక్టోబర్ 8 వరకు అభ్యంతరాల పరిష్కరణ చేస్తారు. మొత్తం కూడా ఇంటింటికి సర్వే చేసుకొచ్చి దీని ఓవరాల్ గా ఎక్కడైనా టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉంటే కూడా అక్టోబర్ 8 వరకు పరిష్కారం చేస్తారు. అక్టోబర్ 12 నుంచి తుది ఓటర్ జాబితా ప్రచురణ అవుతుంది. టోటల్ గా ప్రింట్ అవుతుంది, వెబ్సైట్ లో పెడతారు. ఓటు నెంబర్ కొడితే వెంటనే నా ఓటు ఎక్కడ ఉంది, కరెక్ట్ గానే ఉందా అని కూడా అందులో తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. కనుక తెలంగాణలో ఉన్నటువంటి రాష్ట్ర ఓటర్ల తరఫున, ప్రజల తరఫున ఇప్పటికే సుదర్శన్ రెడ్డి కావచ్చు, లేదంటే చాలా మంది ఇంటెలెక్చువల్స్ కావచ్చు, మేధావులు కానీ, మీడియా కావచ్చు, అదే ఇప్పటికే సూచించినటువంటి నేపథ్యంలో, ఎందుకంటే మనం చూస్తున్నాం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కొత్తగా ఉన్నటువంటి ఈ మేడ్చల్ కావచ్చు, లేదంటే రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల పరిధిలో దాదాపు 30% కూడా జరగలేదు. జిల్లాలో అయితే కొంతవరకు 45-50% దాకా పెంచినటువంటి, అంటే కొంతవరకు అయినటువంటి పరిస్థితి 50% దాకా. కానీ ఈ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మాత్రం కేవలం 35% కూడా జరగకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టయింది. మొత్తానికి సవరించినటువంటి షెడ్యూల్ అధికారులకు, రాజకీయ పార్టీలకు తెలియజేయాలని కూడా ఎలక్షన్ కమిషన్, రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు సూచించినటువంటి నేపథ్యం కూడా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఒకసారి చూస్తే 49.28% మాత్రమే మనకు అఫీషియల్ లెక్క ప్రకారం తెలుస్తుంది. కనుక ఒక వారం 10 రోజులు పెంచాలనుకున్నారు. బట్ అనుకున్న ప్రకారం ఇప్పుడు మనం చూస్తున్నాం దాదాపు 10 రోజుల దాకా పెంచినట్టుగా మనం అర్థం చేసుకోవాల్సి అవుతుంది. ఇంతకుముందు చెప్పినట్టుగానే 28% మాత్రమే మేడ్చల్, రంగారెడ్డి, హైదరాబాదు, ఇక్కడ 1 కోటికి పైగా ఇక్కడ ఓటర్లు ఉన్నారు. ఎందుకంటే మొత్తం 300 కోట్ల పైగా తెలంగాణ వ్యాప్తంగా ఉంటే ఇక్కడ దాదాపు 30% దాకా ఉన్నారు. అలాంటిది 28% కూడా కాలేదు. కనుక దీన్ని దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకున్నట్టుగా మనం భావించాల్సి ఉంటుంది. అత్యధికంగా దాదాపు 1 కోటికి పైగా జనాభా ఉంటే 28% ఉంటే మిగతా విషయాలు మాత్రం చాలా వలసలు ఎక్కువగా ఉండడం, ఇక్కడ కొన్ని ఇళ్లకు తలుపులు తాళాలు వేసి ఉండడం, గేటెడ్ కమ్యూనిటీల్లో బిఎల్ఓలకు అడ్రస్ దొరకపోవడం, యాప్ల సాంకేతిక సమస్యలు ఇవన్నీ రావడం. కనుక దీన్ని దృష్టిలో పెట్టుకొని పొలిటికల్ పార్టీస్ పెద్ద ఎత్తున ఎలక్షన్ కమిషన్ ప్రెషర్ చేయడం చేసింది. దీంతో వాళ్ళు అనుమానాలు, అభ్యంతరాలు, ఎందుకంటే చాలా మందికి గ్రామీణ ప్రాంతాల్లో ఒక ఓటు ఉంది, సిటీ పరిధిలో ఒక ఓటు ఉంది. దీన్ని
అనుమానాలను దృష్టిలో పెట్టుకొని ఈ క్లారిఫికేషన్ ఇవ్వడానికి చాలా టైం పోయింది. అందులో చాలా మంది వివిధ ప్రాంతాలకు ఉద్యోగాలకు వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు తిరిగి వచ్చి ఇవన్నీ ఫామ్స్ నింపడం కానీ వీటి కొంత ఇబ్బందులు అయినది. అందుకనే ఈ పెంచినటువంటి డేట్ నేపథ్యంలో కొంత వెసులుబాటు అయినట్టుగానే మనం చూడాల్సిన అవసరం ఉంది. బట్ తెలంగాణలో ఈ సర్వీస్ గడువు పొడిగించిన నేపథ్యంలో కాస్త జనాలు కొంత రిలాక్స్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గడిచిన మనం 3-4 రోజులు చూస్తున్నాం. స్టేట్ వైడ్ గా హడావుడి ఎక్కువగా ఉంది. పనులకు పోయే వాళ్ళు కూడా, వ్యవసాయ పనులకు పోయే వాళ్ళు కానీ, వివిధ రకాల వృత్తులు చేసుకున్న వాళ్ళు కూడా దీని మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. ఎక్కడ నా ఓటు పోతుందో అన్నటువంటి భయంతో వాళ్ళు దీన్ని కాపాడుకునేందుకు ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో ఇది కొంచెం రిలాక్సేషన్ ఇచ్చినట్టుగా మనం భావించాల్సి ఉంటుంది. అయితే ఇంతకు ముందు ఎప్పటి వరకు అసలు ఎస్ఐఆర్ ప్రక్రియ ముగిసిపోయి ఉండాలి. ఇప్పుడు గడువు పెంచిన తర్వాత 8వ తేదీ వరకు కూడా ఎస్ఐఆర్ ప్రక్రియ కొనసాగించే అవకాశం ఉంది. అయితే ఇంకా ఎస్ఐఆర్ ప్రక్రియలో ఏమైనా లోటుపాట్లు ఉన్నాయా? దాన్ని బిఎల్ఓలు ఎలా సరిచేసుకునే అవకాశం ఉంది? ఖచ్చితంగా సాల్వ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం రేపు 24వ తేదీ నాడు వరకు, అంటే ఇప్పుడు మనం 15వ తేదీలో ఉన్నాం, దాదాపు 8-9 రోజులు మాత్రమే ఉండేది. దీని తర్వాత ఇప్పుడు అమాంతం పెంచడంతో మనకు దాదాపు 13-14 రోజులు కలిసి వచ్చినట్టుగా మనం భావించాల్సి ఉంటుంది. అంటే దాదాపు 2 వారాల దాకా కలిసి వచ్చింది. ఇది ఖచ్చితంగా కూడా ఈ ఫామ్ నింపడానికి కానీ, వెరిఫికేషన్ కానీ, ఆ బిఎల్ఓలు దాన్ని పూర్తిగా స్క్రీనింగ్ చేసేది కానీ ఇది ఖచ్చితంగా ఉపయోగపడే అవకాశం అయితే ఉంటుంది. దీనివల్ల హరిబరి లేకుండా ఖచ్చితంగా సెలవులు పెట్టుకొని దీన్ని నింపాల్సిన పరిస్థితి రాదు. ఎందుకంటే ఇది ఖచ్చితంగా కూడా అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నది. ఎందుకంటే ఓటు ఎక్కడ పోతుంది అన్నటువంటి భయంతో ఇబ్బంది పడుతున్నటువంటి నేపథ్యంలో ఇది ఖచ్చితంగా రిలాక్సేషన్ గా మనం చూడాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు పెంచినటువంటి దీంతో ఫైనల్ పబ్లికేషన్ అన్నది 12/10/2026 అంటే అక్టోబర్ 12కు ఫైనల్ జాబితా రిలీజ్ చేస్తారు. అంతకంటే ముందు ఈ ప్రక్రియ అంతా జరుగుతుంది. ఎందుకంటే పీరియడ్ ఆఫ్ ఫైలింగ్ క్లెయిమ్ అబ్జెక్షన్స్ అనేది 10/8/2026 నుంచి 9/9/2026కు ఉంటుంది. దాని తర్వాత నోటీస్ డిస్పోజల్ ఆఫ్ క్లెయిమ్స్ ఆఫ్ అబ్జెక్షన్స్, ఇంతకుముందు మనం చెప్పినట్టుగా దాని అనుమానాలు నివృత్తి చేసేందుకు ఫైనల్ గా ప్రింట్ చేసే ముందు 10/8/2026 నుంచి 8/10/2026 వరకు దాన్ని పెంచినట్టుగా భావించాల్సి ఉంటుంది. మొత్తం ఫైనల్ గా మాత్రం అక్టోబర్ 12కు ఇది ముద్రణ జరుగుతుంది. ప్రింట్ అయ్యి ఫైనల్ గా కార్డులు వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ప్రధాన లక్ష్యం ఏంటంటే డబుల్ ఓట్లు తొలగించడం, రోహింగ్యాలను, పక్క దేశస్తులు వచ్చిన వాళ్ళకి స్థిరపడ్డ వాళ్ళకు ఓట్లు తీసేయడం, ఇవన్నీ మార్పులు చేర్పులు ఉండేందుకు వీళ్ళేందుకు ఇదంతా చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ప్రక్రియ ఆంధ్రప్రదేశ్ లో మనం చూస్తున్నాం. రేపు వచ్చేటువంటి 24 వరకు మొన్ననే పెంచింది. మన దగ్గర వచ్చే నెల 3వ తేదీ వరకు పెంచినటువంటి నేపథ్యంలో కొంత 2 తెలుగు రాష్ట్రాల్లో గడువు పెంచిన నేపథ్యంలో కాస్త రిలాక్సేషన్ గా మనం చూడాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ నరేంద్ర.